సో సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, ముందు స్థలం చూసుకుని తర్వాత కట్టుకుందాం అనుకుంటారు. ఇలాంటి నాలెడ్జ్ లేదు వాళ్ళకి రియల్ ఎస్టేట్లో. కానీ వాళ్ళు మీ దగ్గర కానీ ఇక్కడ కొనుక్కోవాలంటే అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఏది ఫస్ట్ ప్రయారిటీ ఏది చూసుకుని దిగాలి వాళ్ళు? జనరల్గా ఫస్ట్ ప్లాట్ కొనాలనుకున్నప్పుడు వాళ్ళ బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ మనం 20 lakhsలో తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ప్రొఫెషన్ కూడా ఒకసారి తీసుకొని, అంటే వాళ్ళకు లోన్ వచ్చే ఫెసిలిటీ ఉన్నట్లయితే వాళ్ళకు ఒక 10 lakhs క్యాష్ ఉన్నా కూడా వాళ్ళు ఒక 1 కోటి రూపాయల ప్రాపర్టీ కొనవచ్చు, ఒక 50 lakhs 60 lakhs కొనవచ్చు. కాబట్టి లోను ఫెసిలిటీ వాళ్ళు ఉందా లేదా అనేది వాళ్ళ ఒకసారి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకు ఫెసిలిటీ అనేది చెక్ చేసుకోవాలి, ఎలిజిబిలిటీ. తర్వాత వాళ్ళ బడ్జెట్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ప్లాట్ కొనాలా అంటే ఓపెన్ ప్లాట్ కొనాలా, కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవాలా, తర్వాత ఎక్కడ అనేది ఏరియా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మన బడ్జెట్ ఎల్బినగర్ నుండి మనం హైటెక్ సిటీలో కొనుక్కోవాలంటే కొనలేరు. ఇదే హైదరాబాద్లో దాదాపు ఒక 20,000 గజం నుంచి 4 లక్షల గజం వరకు కూడా ఉన్న ఏరియాలు ఉన్నాయి. కాబట్టి మన బడ్జెట్కు ఎక్కడ వస్తుంది అనేది ఉండాలి. ఈ అన్నిటిని మించి మనం కొనాలని అనుకున్నప్పుడు మనకు ఎవరైతే మనం నమ్మిన వ్యక్తి, కొంటున్న వ్యక్తి ఆయన నమ్మదగ్గ వ్యక్తి లేదనేది కూడా చూసుకోవాలి. తర్వాత కొంతమంది ఏజెంట్లు ఉంటారు, మీడియేటర్స్, వాళ్ళు కూడా మనకు ఎలా పరిచయం, వాళ్ళని నమ్మి ముందుకెళ్ళొచ్చు అనేది కూడా ఒకటి డిసైడ్ కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అన్నిటిని మించి ఓన్లీ అప్రూవ్ లేఅవుట్స్ మనం తీసుకునే ఆ ప్రాపర్టీ అనేది అప్రూవ్డా నాన్ అప్రూవ్డ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తే మంచిది. దాదాపు చాలామందికి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీంట్లో. మేము ప్లాట్ కొన్నాము, రిజిస్ట్రేషన్ కాలేదు, ప్లాట్ కొన్నాము, కొన్ని రోజుల తర్వాత అది ఏదో ప్రాబ్లం వచ్చింది. ఈ విధంగా ప్రాబ్లం రావద్దు, లేకుండా ఉండాలంటే మనం నమ్మిన వ్యక్తి, మనకు చూపించే వ్యక్తి అన్నా కరెక్ట్ ఉండాలి, లేదా మనమన్నా కరెక్ట్ చెక్ చేసుకొని కొనుక్కోవాలి.